మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మీ కుటుంబాలలో సమృద్ధిని కలుగచేయునుగాక. హల్లెలూయా. మీ కుటుంబంలో సమాధానాన్ని కలుగచేయునుగాక. మీరు చేసే పనులన్నింటిలో దేవుడే మీకు తోడైండునుగాక. హల్లెలూయా. పోయిన వారంలో ఒక మాటను మీకు చెప్పాను. ఏమిటా మాట అంటే హెబ్రోను లోయ గురించి చెప్పాను. హెబ్రోను లోయ అంటే సహవాసానికి గుర్తుగా ఉంటుందని, దేవుని బిడ్డలు సహవాసం కలిగి ఉండాలని, దేవుని బిడ్డలు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏ అపవాది మీ దగ్గరికి రాదని, కొన్ని విషయాలు యేసు క్రీస్తుతో మన సహవాసం కలిగి ఉండాలని, అపోస్తుల బోధలో సహవాసాన్ని కలిగి ఉండాలని పోయిన వారంలో నేను వాక్యాన్ని బోధించాను. ఆ వాక్యం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడ్డాయి. చాలామంది వింటున్నారు. చాలామంది విని నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. బయట వాళ్ళు, పాస్టర్ గారు ఎక్కడ చేస్తున్నారు మీరు చెప్పే వాక్యం మా హృదయాన్ని తాకుతుంది, ఆ వాక్యాన్ని బట్టి మా హృదయాన్ని మార్చుకుంటున్నామని చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనేది హృదయాలను సరిచేయగలిగింది. వాక్యం అనేది హృదయాలని నెమ్మదిపరచగలిగింది. వాక్యం అనేది కుటుంబాలను కట్టేది. కాబట్టి వాక్యాలను వింటున్నటువంటి మనము కూడా ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని ప్రారంభించే వారిగా కనపడుతూ ఉండాలి. ఈ యొక్క వారంలో కూడా మనము ఒక లేఖన భాగాన్ని చదువుకుంటే, గడిచిన వారములో హెబ్రోను లోయ గురించి చెప్పాను. ఈ వారములో ఒక మాటను మీకు చూపించాలని తెలియపరుస్తున్నాను. ఈ వారంలో చెప్పబోయే అంశం ఏంటంటే అకోరు లోయ. ఏ లోయ? అకోరు లోయ. ఆకోరు లోయ. ఆకోరు లోయ అనే మాటల్ని మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఆకోరు లోయ అంటే ఏమిటి? దాని పరమార్థం ఏమిటి? బహుశా మీరు ఇలాంటి ప్రసంగాలు ఏమండి ఈ చర్చిలో విని ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఎవరు వచ్చినా కూడా ఆత్మీయంగా నడిపించిన వాళ్ళని నేను చూడలేదు ఇక్కడ. ఈ యొక్క వాక్యాలు అనేవి మన హృదయాల్ని తాకాలని మనం కోరుకోవాలి. ఈ వాక్యాలు అనేవి మన హృదయాలను సరిచేసుకోవాలని అనే విధంగా మనం కోరుకోవాలి. మనము ఆ యొక్క విషయాన్ని గురించి మనం ముందుకు వెళ్దాం. నేను చెప్పబోయే అంశము ఆకోరు లోయ. ఆకోరు లోయ విధానాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఆకోరు లోయ అంటే ఏమిటి? దేనికి ఆ మార్గాన్ని చూపిస్తుంది అనే మాటను మనము బైబిల్లో నుంచి ఆ మూల వాక్యాన్ని చదువుకున్న తర్వాత నేను మీకు ఆ మాటను గుర్తు చేస్తాను. చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మైక్ తీసుకొని చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. చాలండి. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి అని అంటే మన ఆత్మీయ జీవితం, మన విధానపు మార్గాలు, మన ఆత్మీయ జీవితంలో మనము నానాటికి అభివృద్ధి కావాలని, నానాటికి వృద్ధి చెందుతూ వస్తుండాలని, నానాటికి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి మాటల్లో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను.
ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. అంటే ఆత్మీయ జీవితం వృద్ధి పొందించబడాలి, ఆత్మీయ జీవితం డెవలప్ కావాలి. ఎక్కడ వేసినారు గొంగలు అన్నట్లుగా కాకుండా ఏమండి, ఎక్కడ వేసినప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎంత దేవునిలో ఎదుగుతున్నాం అన్న విధానం నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎంత నేర్చుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఎంత ఆత్మీయతలోనికి వెళుతున్నాం, దేవుని సన్నిధిలో ఎంత దూరము దేవునితో పాటు వెళుతున్నాం అన్నటువంటి విధానంలో ఆత్మీయంగా నడిపించబడే వ్యక్తులు ఏమని నేర్చుకోవాల్సినటువంటి మూలపాఠం. దేవుని యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఎత్తు చేయబడాలి అని అంటే ఆత్మీయ జీవితం అనేది నానాటికి వృద్ధి పొందించబడుతూ ఉండాలి. దేవునిలో ఉన్నటువంటి నమ్మకం, దేవునిలో ఉన్నటువంటి విధానం, దేవునిలో ఉన్నటువంటి పరిపూర్ణత, దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం నానాటికి వృద్ధి చెందుతూ ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో నీరసిల్లే విధానం కనపడకూడదు. ఆత్మీయ జీవితంలో కృంగిపోయే స్థితిలోనికి వెళ్ళకూడదు. ఆత్మీయ జీవితంలో ఏమండి నీరసినటువంటి మార్గాలు నడిపించబడేటప్పుడు దేవుని సన్నిధిలోనికి, లోయ అనబడుతున్నటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చి డెవలప్ కావాలి. దేనికో తెలుసా? మనము పరలోక పట్టణానికి చేర్చబడటానికి, పరలోక విధానంలో ఏమని నడిపించబడటానికి, పరలోకపు విధానంలోనికి వెళ్ళటానికి మనకు కలిగినటువంటి ఆత్మీయతలో వృద్ధి పొందించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, వృద్ధి పొందించబడాలి. అందుకనే దేవుని ఆత్మలో ఎదగటానికి ఎటువంటి విధానములు నడిపించబడాలని పోయిన వారములో చెప్పాను. ఎక్కడికి మనం రావాలి అని అంటే హెబ్రోను లోయ దగ్గరికి రావాలి. హెబ్రోను అనగా సహవాసానికి గుర్తుగా కనపడుతుంది. హెబ్రోను అనగా ఐక్యతకు గుర్తుగా కనపడుతుంది అని గడిచినటువంటి వారమంతా ఈ లేఖన భాగాలు మీకు తెలియపరిచాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నాకు తెలియపరిచినటువంటి ఈ దేవుని లేఖముల నుంచి ఆ యొక్క రెండవ మాటగా మనం గమనిస్తూ ఉంటే ఆకోరు లోయ అనుభవాలు ఏమిటో మీకు బైబిల్ నుంచి కొన్ని మాటలు తెలియపరచాలని మీకు దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం చదివే వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని గమనిద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం. నూట 82వ పేజీ. అగ్ని చేత కాల్చిరి, ఆకోరు లోయ అను పేరు ఉన్నది. ఫుట్నాట్లో గమనిస్తే కింద ఏమని రాయబడిందమ్మా? బాధలోయ. అక్కడ బైబిల్ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటే అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనే పేరు పడింది. పోయిన వారంలో హెబ్రోను లోయ అనే మాటను చూపించాను. ఈ వారంలో ఆకోరు లోయ, ఆకోరు లోయ అనుభవాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఆకోరు లోయ అనే మాటకు అర్థం ఏమి చూపిస్తుంది అంటే బాధకరమైన లోయ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు చాలామందిని ఏమండి మనం అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎలా ఉన్నావు?
అమ్మా ఎలాగున్నావు, తమ్ముడా ఎలాగున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని అంటే చాలామంది ఏమండి తల కలిగినటువంటి బాధలు చెప్పుకుంటారు. అన్నా ఇదిగో నా పరిస్థితి, నేను ఈ విషయంలో కృంగిపోతా ఉన్నాను, నేను ఈ విషయంలో బాధపడిపోతా ఉన్నాను, నన్ను ఆ బాధ వెంటాడుతూనే ఉంది, కొన్ని సంవత్సరాలుగా కోర్టు సమస్యలనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది, కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం అనే బాధ నన్ను వెంటాడుతూ ఉంది, కొన్ని సమస్యలుగా శోధనలనే బాధలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఏమండి కొన్ని సంవత్సరాలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదామనంటే ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక విధానాలను వెంటాడుతూ దేవునిలో నేను ఎదగలేకపోతున్నాను, దేవునిలో సమృద్ధిగా ఉండలేకపోతున్నాను. ఇది వరకు దేవుని సన్నిధానానికి టయానికి వచ్చేవాడిని, ఇది వరకు దేవుని సన్నిధానంలో ముందుగానే పాటలు పాడేవాడిని, ఇది వరకు దేవుని సన్నిధానానికి వచ్చి పరిచర్య చేసే వ్యక్తిని, ఇది వరకు దేవుని సేవకులతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా వారితో పాటు నేను వెళ్ళేవాడిని, దేవుని సేవకుడితో పాటు పరిచర్య చేసేవాడిని, ఇది వరకు నేను ఎంతగానో భక్తిలో ఎదిగాను. మరి ఇప్పుడేమైంది బ్రదర్, సిస్టర్, ఇప్పుడు ఏమైంది? ఏదో ఒక బాధ, ఏదో ఒక బాధలో నేను పడిపోయాను, ఏదో ఒక సమస్యలో పడిపోయాను, అందును బట్టి నేను దేవునికి దూరం అయిపోతున్నాను, అందును బట్టి దేవునికి నేను ఆత్మీయతలో కృంగిపోతున్నాను, ఇదివరకు చేసినటువంటి భక్తి కరువైపోయింది, ఇదివరకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆసక్తి నిరాశ అయిపోయింది. కారణం ఏమిటి అని అంటే ఏదో ఒక బాధ ఆ బిడ్డను వెంటాడుతూ దేవుని మందిరానికి ఆసక్తిగా రానివ్వకుండా, దేవుని మందిరానికి హుషారుగా దేవుని సన్నిధికి రానివ్వకుండా, ఏమండి కొన్ని సందర్భంలో ఆ బాధలు ఏం చేస్తున్నాయంటే మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కృంగదీస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఏమి ప్రార్థనకి వెళ్దామని ఆ బాధలు గుర్తొచ్చినప్పుడు దేవుని మందిరం లేదు, ఏ మందిరం లేదని చెప్పేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాలు ఎందుకు బాధలు కలుగుతున్నాయంటే మన భక్తిని పరీక్షించడానికి దేవుడే కొన్ని బాధలు పెడతాడు. మన భక్తిని పరీక్షించడానికి దేవుడే కొన్ని బాధలు పెట్టి ఆ బాధను బట్టి దేవుని మందిరానికి వస్తాడని, ఆ బాధను బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏడ్చి కన్నీరు ప్రార్థన చేస్తాడని, ఆ బాధను బట్టి నా యొక్క అతనిలో ఉన్నటువంటి మార్పును చూడటానికి కొన్ని సందర్భాల్లో దేవుడే మన ఆత్మీయ జీవితంలో ఏమండి కొన్ని బాధలు పెట్టినప్పుడు ఆ బాధను బట్టి అయినా నా మందిరంలోనికి వచ్చి, ఆ బాధను బట్టైనా నా మందిరంలోనికి వచ్చి కన్నీరు కారుస్తాడు అని, నా వైపు తిరుగుతాడు అని, నా వైపు మరలుతాడు అని, నా వైపు ఆ చెవియొగ్గి నా మాటలు ఆలకిస్తాడని కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని తీసుకొచ్చి ఆ బాధల మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే అపవాదికి సంబంధించినటువంటి బాధలు పెట్టి దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధానానికి వెళ్ళనివ్వకుండా, దేవుని వాక్యానికి వెళ్ళనివ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా రెండవదిగా గమనిస్తూ ఉంటే అపవాదైనటువంటి శోధనలు పెట్టినటువంటి విధానాలను కూడా గమనించుకోవాలి. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఆ యొక్క విధానానికి ఆ చోటికట ఆకోరులోయ అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టబడింది, ఏమిటి ఆ సందర్భం, దేనికి అక్కడ పేరు పెట్టబడాల్సి వచ్చింది, ఏమిటి ఆ విధానం అని మనం గమనిస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ అనబడుతున్నటువంటి దైవజనుడు, యెహోషువ నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే నాయకుడిగా ఉన్నటువంటి ఆ కాలంలో ఏమండి ఒక పట్టణాన్ని జయించడానికి, ఒక పట్టణాన్ని హతమార్చి అక్కడ జయ జీవితాన్ని కలిగించడానికి హాయి అనబడుతున్నటువంటి పట్టణం
ఏమండి ఆ దేశపు ప్రజలని ఏమండి జయించటానికి ఏమండి ఆ చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి ఆ వ్యక్తులు ఆ యొక్క యెహోషువకు దగ్గరై అందరూ గుంపుగా కూడి ఏ విధము చేతనైనా ఆ హాయి అనబడుతున్నటువంటి పట్టణాన్ని జయించాలి, శత్రువులుగా పిలువబడుతున్నటువంటి హాయి పట్టణస్థుల్ని జయించాలి, శత్రువులుగా పిలువబడుతున్నటువంటి హాయి పట్టణపు ఆ యొక్క వ్యక్తులను జయించాలి, వారి మీద ఏ విధము చేతనైనా దేవుడే జయమిస్తాడని, దేవుడే విజయమిస్తాడని ఆ ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని ఏమండి జయాన్ని పొందుకోవటానికి, యుద్ధములో జయం పొందుకోవటానికి ఆ దిశగా ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో యెహోషువ, నీవు వెళుతున్నటువంటి ఆ పట్టణం, నీవు యుద్ధానికి వెళ్తున్న ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఏ వస్తువును కూడా నీవు తీసుకొని రావద్దు. ఆ పట్టణంలో నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల విధానాల్లో ఎవరైనా కూడా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆ యొక్క ఎటువంటి విలువైనటువంటి వస్త్రాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువును నీవు తీసుకురావద్దు అని దేవుడు సాక్షాత్తుగా యెహోషువతో చెప్పాడు. సరేనని చెప్పేసి ఏమండి ఆ యొక్క యెహోషువ తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఏమండి వారితో యుద్ధాన్ని చేయటానికి వెళ్తేనట ఆ హాయి పట్టణపు ప్రజలంట దేవుని బిడ్డల్ని దాదాపు ఏమండి 300 మందిని చంపేశారట. ఎవరు వీళ్ళు అంటే దేవుని బిడ్డలు ఏమండి శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అపజయం కలిగింది. 300 మంది ప్రజలు చనిపోయారు. దేవుని దగ్గర ఈ యెహోషువ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. అయ్యా, ఒకసారి వెళ్ళాము, వారి దగ్గర అపజయం కలిగింది, మేము ఏం చేయాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్తున్నటువంటి మార్గము ఎంతో భయంకరమైనటువంటి బాధలు కలిగినటువంటి లోయ. అది ఏ లోయ తెలుసా? ఆకోరు లోయ. అది ఆ యొక్క మన జీవితాన్ని నష్టపరిచే లోయ, మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే లోయ, మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసే లోయ, మనల్ని బాధకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళినటువంటి ఆ లోయలోనికి మీరు వెళ్తున్నప్పుడు ఎంత ప్రార్థనా శక్తిని మీరు ధరించుకోవాలో, ఎంత ప్రార్థనాత్మ కలిగి ఉండాలో, ఎంత శక్తిని మీరు కలిగి ఉండాలో ఆ విషయాన్ని మర్చిపోయి ఏదో తాత్కాలికంగా చిన్న పట్టణమే కదా, చిన్న దేశమే కదా, దాన్ని అవలీలగా జయించవచ్చని అవలీలగా మీరు వెళ్ళారు. నా నామాన్ని స్మరించకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నా నామాన్ని స్తుతించకుండా, నా నామాన్ని ఘనపరచకుండా మీరు వెళ్ళారు కాబట్టి అపజయాన్ని పొందుకుంటూ వచ్చారు. ఏ లోయ అంటే బాధాకరమైనటువంటి లోయ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పట్టణము చిన్న పట్టణం అంట, చిన్న దేశం. మీరున్నటువంటి దేశం పెద్ద దేశం. అంత వేల మంది, లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న దేశాన్ని ఏమండి ఆ ఢీ కొట్టుకోలేక, జయాన్ని పొందుకోలేక 300 మంది వ్యక్తులని హతమార్చారు. ఈ యెహోషువ హృదయంలోట భయం కలిగింది. అయ్యో, ఆ చిన్న దేశమైనటువంటి వాళ్ళు మమ్మల్ని ఇంతమంది చంపారు కాబట్టి ఎందుకు ఈ విధానం జరిగింది అని ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో యెహోషువ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, ఏమిటో తెలుసా? యెహోషువ, ఆ ప్రజల మీదకి నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నా నామాన్ని స్మరించలేదు కాబట్టి, నా నామాన్ని ఘనపరచలేదు కాబట్టి,
నాకు ప్రార్థించలేదు కాబట్టి అందుకే నిన్ను ఒక బాధాకరమైనటువంటి లోయలోనికి తీసుకొని వెళ్ళాను. నన్ను గుర్తు చేసుకోవటానికి నీకు బాధలు పెట్టాను. నన్ను గమనించుకోవటానికి నేను నీకు ఒక బాధను పెట్టాను. ఏమిటా బాధ అంటే 300 మంది హతనమైపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు? దేవుని బిడ్డలు. ఎవరు? దేవుని పక్షాన యుద్ధము చేసే వ్యక్తులే 300 మంది హతమార్చబడిపోయేసరికి యెహోషువకేం అర్థం కాకపోయేసరికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. యెహోషువా, నువ్వు వెళ్ళేటప్పుడు నా కోసం ప్రార్థన చేసావా? నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను గుర్తు చేస్తున్నావా? నీవు చేసిన పొరపాటును బట్టి నీవు బాధలు పడుతున్నావని ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆకోరు లోయలో దించాడంట. ఆకోరు లోయ అంటే బాధలు కలుగుతున్నటువంటి లోయ. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి కూడా ఎన్నో బాధల మధ్యలో నడిపించబడతాడు. ఎందుకో తెలుసా? దేవుని నామాన్ని గుర్తు చేసుకోకపోవటం వలన కూడా దేవుడు మనల్ని గుర్తు చేస్తాడు. హలో, నీకు ఈ బాధ నేను ఎందుకు పెట్టానో తెలుసా? నేను ఉన్నానని మర్చిపోయావు కాబట్టి. ఈ బాధ నీకు ఎందుకు పెట్టానో తెలుసా? నీవు ప్రతి క్షణం నన్ను మర్చిపోతున్నావు కాబట్టి ఈ బాధ పెట్టి నన్ను గుర్తు చేసుకోవడానికి నేనే నీకు ఈ బాధలు కలిగజేశాను. చాలామంది అనుకుంటారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయని బాధపడుతుంటాం. ఎందుకు? కరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, నాకెందుకు ఈ బాధలు? కరెక్ట్గా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ బాధలు? కరెక్ట్గా దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను దేవునికి దర్శనం భాగిస్తున్నాను కదా, నాకెందుకు ఈ శోధనలు? దేవునికి కానుకేస్తున్నాను కదా, నాకెందుకు ఈ శోధనలు? దేవుని సేవకులకు అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ బాధలని కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా ఎదిగే వ్యక్తులకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమండి, ఒక ప్రక్క సాతాను మనిషికి బాధ పెడతా ఉంటాడు, రెండవది దేవుడు కూడా కొన్ని బాధలు పెడతా ఉంటాడు. దేవుడు ఎందుకు బాధలు పెడతాడంటే నేను ఉన్నాను, నువ్వు మర్చిపోవద్దని గుర్తు చేయటానికి, నేను నా దేవుని సన్నిధి ఉందని గుర్తు చేయటానికి నీకు ఈ బాధలు పెడతాడు. నన్ను మర్చిపోతున్నావు, ఈ వారములో నా మందిరానికి రాలేదు అని కొన్ని బాధలు పెట్టి దేవుడు మందిరానికి తీసుకొని వస్తాడు. కానీ ఈ యెహోషువ జీవితంలో గమనిస్తూ ఉంటే ఆకోరు లోయలో తన బాధలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకు నాకు అపజయం కలిగింది? ఎందుకు నాకు ఆటంకాలు వచ్చాయి? ఎందుకు నాకు ఈ విధమైనటువంటి మార్గాలు నేను ఎందుకు పడిపోయానని గుర్తు చేసుకుంటా ఉంటే దేవుడు చెప్తున్నాడు, బిడా, యుద్ధానికి బయలుదేరావు, బాగానే ఉంది, నన్ను గుర్తు చేసుకున్నావా? లేదు ప్రభువా. అందుకని నేను చెప్తా ఉంటాను, ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడికి పనికి వెళ్ళేటప్పుడైనా కానీ, ప్రయాణాలు వెళ్ళేటప్పుడైనా కానీ, ఏ వాహనాల్లో వెళ్ళేటప్పుడైనా కానీ దేవుణ్ణి గుర్తు చేసుకోండి. ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ప్రార్థన చేసుకొని బయలుదేరినప్పుడు తిరిగి మరలా 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, నెల కావచ్చు, ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరితే తిరిగి మరలా క్షేమకరంగా నీ గృహానికి నువ్వు చేర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోషువతో గుర్తు చేస్తున్నాడు, నీవు వెళ్ళేటప్పుడు నన్ను నువ్వు గుర్తు చేసుకోలేదు కాబట్టి ఇందుకే నీకు ఆటంకాలు కలిగాయి, ఇందుకే ఈ బాధలలో నువ్వు నలిగిపోతున్నావు అని గుర్తు చేసుకుని వెళ్ళినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, మరలా దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడంట ఆ చిన్న దేశం అయినటువంటి హాయి పట్టణం మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జయాన్ని ఇచ్చాడు. దేవుడు జయాన్ని ఇచ్చినప్పుడు ఆ పరిస్థితుల మధ్యలో ఆ రెండోసారి వెళ్ళినప్పుడు జయం కలిగినప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు, యెహోషువా, నీ దగ్గర ఉన్నటువంటి నీ సైనికులకు చెప్పు, మనం అక్కడ జయం పొందుకున్నామని, అక్కడ విజయాన్ని సాధించామని అనుకుంటున్నారు కదా, అక్కడ పాపపు వస్తువులు ఏదైనా కానీ
అక్కడ ఉన్నటువంటి పాపపు వస్తువులు, డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ ఏవి తీసుకురావద్దు. దేవుడు ముందుగానే చెప్పి పంపిస్తే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రాజ్యం మీద జయాన్ని కలిగించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యెహోషువ దగ్గర ఉన్నటువంటి ఆకాను అనే వ్యక్తి అట ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాడు అంటే యెహోషువకు తెలియకుండా విలువైన వస్త్రాలు. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే చదువుదాం. 7వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. 20వ వాక్యం చదువమ్మా, మైక్ సౌండ్. యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును. ఎలాంటి సొమ్ము తీసుకొని వచ్చాడంటే దోపుడు సొమ్ములో మంచి చీనాయి వస్త్రం అట. చదువమ్మా. వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఏం చేస్తున్నాడంట? వాటిని ఆశించి ఇవి నాకు అవసరం అవుతాయి, నేను ఎప్పుడు సంపాదించుకుంటానో, ఇలాంటి అవకాశం నాకు రాదు. దేవుడు చెప్పాడు ముందుగానే, నీవు వెళ్తున్నటువంటి మార్గము బాధ లోయరా నాయనా, అక్కడ ఉన్నటువంటి పాపపు సొమ్మును తీసుకురావద్దని దేవుని ప్రజలకి యెహోషువ కూడా చెప్పాడు, దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాటను, యెహోషువ మాటను పక్కన పెట్టేశాడు. ఎవరు? ఆకాన్ అనే వ్యక్తి దేవుని సేవకుడి మాటను కనుమరుగు చేసి ఎవరికి తెలియదులే అని అనుకొని విలువైన వస్త్రాలు తీసుకొచ్చాడంట. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ యొక్క పాపపు వస్తువులు, ఆ యొక్క పాపపు సొమ్మును మన దగ్గరికి తీసుకురావద్దు, వాటి గుండా మన వాళ్ళంతా అపవిత్ర పడిపోతారని చెప్పేసి ఆ దేవుడు చెప్తే దేవుని మాటను కనుమరుగు చేశారు. పనికి వెళ్ళేటప్పుడు కూడా మనం గమనించుకోవాలా. మిరగాయల కోతలకు పోయే వాళ్ళు గమనియాలా. చాలామంది పనికి వెళ్ళినట్టు వెళ్ళి ఓడ్లో కట్టుకొని వస్తారు. మేస్త్రి చెకింగ్ చేస్తాడు ఒక్కొక్కరిని. నాకు తెలుసు, నాకు తెలియని ఏం కాదు. చిన్నప్పుడు నేను కూడా మిరగాయలు పోయినోన్నే. మా అవ్వ ఉండేది, మా అవ్వ మిరగాయల కోతలకు తీసుకుపోయి మేస్త్రి అమ్మ అన్నమాట. అమ్మ మిమ్మల్ని కాదులే, మేస్త్రి అమ్మ మా అవ్వ దాదాపు 70-80 మందిని తీసుకుపోతే ఆటోలలో వత్త అన్నీ మిరగాయలు మూట కట్టుకొని వస్తుంది, పచ్చి మిరగాయలు. నేను ఆడికి చెబుతావా, అది పద్ధతి కదంటే, నోరుమై నీకేం తెలుసురా, బుద్ధి లేనాడా, అది బయట కొనాలంటే 50 రూపాయలు, ఏడ కొనేది అని చెప్పేసి మూట కట్టుకొని వస్తారు. ఆ పొలం యజమానుడు ఏం చేస్తాడంటే అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు. కొంతమంది బయటపడే వాళ్ళు బయటపడతారు. ఏందమ్మా నువ్వు చేసిన పని అంటే, లేదులేయ్యా ఇంట్లో పచ్చడి చేసుకుందామని. మరి నన్ను అడిగితే నేను పెడతాను కదంటే, నువ్వు పెట్టవోనని. మా అవ్వ చెబుతుంది, ఇదిగో ఎవరన్నా ఉంటే మీ దగ్గర మిరగాయలు ఉంటే పడేసేయండి. చెక్కింగ్ చేస్తున్నాడు ముందే చెప్తారా, వాళ్ళందరూ పడేస్తారా, ఈమె మాత్రం మెలకుండా మూట కట్టుకొని వస్తుంది. మేస్త్రికి ఆ యొక్క పొలం యజమానుడికి అనుమానం వస్తుంది, ఈ మేస్త్రి ఏమన్నా అందరికీ చెప్పింది కదా, ఈమె ఏం చేస్తుంది చెప్పి చూస్తే మిరగాయలు. ఏంది మేస్త్రమ్మా నువ్వు చేసిన పని అంటే, కాదులేయ్యా మా పిల్లలకి పచ్చడి చేసుకోవటానికి. ఆ పొలము యజమానులు అరుస్తారు, నువ్వు చెప్పి వాళ్ళని అరిచేది బాగు నువ్వే చేస్తున్నావు ఏందని. కొన్ని సందర్భాల్లో నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు చూసానే. అందుకని దేవుని బిడ్డలుగా దేవుని భక్తి చేస్తున్నటువంటి మీకు చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా అవసరమైతే అడిగి పెట్టించుకోండి. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే చివరి రోజైనా పెడతారు.
పెట్టినప్పుడు వాళ్ళు పెట్టిన వరకే మనం తీసుకొని రావాలి. ఎందుకంటే అది మనము అన్యాయంగా తీసుకొని వచ్చినటువంటి వస్తువులు మన హృదయంలో అరగవు. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి అలవాటు అది. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి అలవాటు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విధానాలు ఒకవేళ మనలో ఉంటే తీసేసుకోవాలి. దేవుని వాక్యం మనల్ని సరిచేయటానికే దేవుడు మనల్ని ఆ దిశగా నడిపిస్తాడు. మన హృదయాల్ని కదిలించడానికే ఆ మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఆ యెహోషువతో దేవుడు చెప్పిన మాటను మరుగు చేశాడండి ఆకాను జీవితంలో గమనిస్తూ ఉంటే తీసుకురావద్దన్నటువంటి పాపపు వస్తువులు తీసుకొచ్చి తన యొక్క గృహంలో పెట్టుకున్నాడంట. దేవుడు చూశాడు. యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా, ఇప్పటి వరకు నేను బాధలు పడుతున్నాను కదా, ఇప్పటి వరకు నేను ఈ బాధలో నేను అల్లాడిపోతున్నానని ఏడుస్తున్నావే, ఇప్పటి వరకు ఏంటయ్యా నాకు ఈ బాధలు? ఇశ్రాయేలు ప్రజల్ని మంచిగా నడిపిస్తూ ఉంటే నాకు మంచి పేరు వస్తే, మంచి పేరు వచ్చినటువంటి నాకే ఎందుకు ఈ బాధలు పెడుతున్నామని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అప్పుడు చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువా, నేను ఆకోరు లోయలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆకోరు లోయ అనుభవాల్లో నీవు నడిపించబడుతున్నావని నాకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు నీకు ఈ బాధలు పెట్టాను అంటే, ఇదిగో ఆకాను చేసినటువంటి పనిని బట్టి మీరందరూ బాధలు పడేటట్లుగా నేను చేశాను, మీరందరూ కష్టపడేటట్లుగా చేశాను. నేను పడుతున్నటువంటి బాధ ఏంటో నీకు తెలియపరచడానికి, నేను కృంగిపోతున్నటువంటి ఆ కృంగిన విధానాన్ని ఏంటో నీకు తెలియపరచడానికి ఆకోరు లోయ అనుభవాలలో నేను నడిపించుకుంటూ వస్తున్నాను. ఆకోరు లోయ అనుభవాల నుంచి నేను నడిపించుకుంటూ వస్తున్నాను నిన్ను. ఇంతవరకు దేవుడు కఠినస్తుడు అనుకున్నావు, ఇంతవరకు నేను బాధపరిచేవాడిని అనుకుంటున్నావు, ఇంతవరకు నిన్ను ఇబ్బంది లోయలో నడిపిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎందుకు ఈ లోయ కూడా మిమ్మల్ని నడిపిస్తున్నానంటే, ఇదిగో నీ దగ్గర ఉన్నాడే ఆకాను, నీతో పాటు స్నేహితుడుగా ఉన్నాడే ఆకాను, నీతో పాటు నడుస్తున్నాడే ఆకాను చెయ్యవద్దన్నటువంటి పనిని చేసి ఉన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆకాను దగ్గరికి వెళ్ళి, ఆకాను, నువ్వు చేసిన పొరపాటు ఏమిటి అని యెహోషువ గద్దించినప్పుడంట, యెహోషువ గద్దింపుకు ఆ వ్యక్తి లోబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలలో చాలామంది గుంపులుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను ధిక్కరించాడని ఆకాన్ని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారంట. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలే రాళ్లతో కొట్టి చంపేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు దారిగుండు వెళుతూ ఉంటే పాపముతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళతో కొట్టుకుంటూ వస్తున్నప్పుడట యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదురుపడినప్పుడు ఆ యేసుక్రీస్తు ఆ ప్రభువుల వారి కాళ్ళ మీద పడినప్పుడు చాలామంది వచ్చాట, ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో పాపం చేసిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేమన్నావు కదా, అందుకే రాళ్ళతో కొట్టాలని చంపేస్తున్నాం. దేవుడు అన్నాడంట ఒకటే మాట, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటి రాయి వేయండి. మానవుడి జన్మ పాపపు జన్మ. భూమి మీద ఎవడు నీతిమంతుడిగా లేడు, భూమి మీద ఎవడు పరిశుద్ధుడిగా లేడు. ఎవరు జన్మించినా కూడా పాపపు జన్మతో జన్మించిన మనల్ని, మనలో ఉన్న పాపాన్ని కొట్టివేయటానికి, మనలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయటానికి, మనలో ఉన్నటువంటి బాధలు కొట్టివేయటానికి, మనలో ఉన్నటువంటి రుగ్మతను తీసివేయటానికి 2025 సంవత్సరాల క్రితం కల్వారి శిలువలో రక్తాన్ని చిందించినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మానవుని యొక్క పాప భారాన్ని తన భుజములు వేసుకొని పాప భారాన్ని తొలగించడానికి, పాపం అనే భారాన్ని తొలగించి నీ హృదయాన్ని తేలిక చేయటానికి, నీ హృదయంలో సంతోషాన్ని కలిగించడానికి
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీర్చాడో దేవుడు అంటున్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించను, నీ పాపాలు నేను క్షమిస్తున్నాను కాబట్టి ఇక మీదట నీవు పాపము చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తిని కూడా, ఆకాన్ అనే వ్యక్తిని కూడా ఏమండి రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉన్నారట. రాళ్ళతో కొట్టి చంపేశారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు బాధాకరమైనటువంటి లోయలో నడిపించబడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు బాధలు వెంటాడుతున్నాయి అంటే మన భక్తిని సరి చేసుకోవటానికి అని అనుకోవాలి. అపవాది పెట్టే బాధలేంటో గుర్తెరగాలి. దేవుడు పెట్టే బాధలేంటో ఆలోచన చేసి వివేచనతోటి ప్రార్థన పూర్వకంగా నడిపించబడాలి. అక్కడ ఆ చోటికట ఏమండి బాధాకరమైనటువంటి లోయ. ఈ రోజున ఏ బాధలతో ఇక్కడికి వచ్చావు, ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చావు, ఏ శోధనల మధ్యలో ఇక్కడికి వచ్చావో, ఏ కన్నీటి మధ్యలో ఇక్కడికి వచ్చావో, అకోరు లోయ లాంటి ఆ యొక్క బాధలు నా దేవుడు నిరీక్షణ ద్వారంగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు పోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు బాధకరమైనటువంటి లోయలో నడిపించబడుతూ వచ్చాం. ఆ బాధల నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలో ఒక మార్గాన్ని మీకు చూపిస్తాను. చదవండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను నీకు తోడై ఉండను. నేను నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి చదవండి అమ్మా. రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. చాలండి. మీలో ఉన్నటువంటి అకోరు లోయ అనుభవాలు మీలో నుంచి దూరపరచబడాలంటే, తొలగించబడాలంటే, ఏమండి ఆ సమస్యలు తొలగించబడాలి, దూరపరచబడాలంటే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే రేపటిని గురించి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. శ్రాపగ్రస్తమైనటువంటి ఏమండి దేవునికి అసభ్యమైన విధానాలు ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉన్నప్పుడు, దేవుని బాధపరిచే కార్యాలు మనలో ఉన్నప్పుడు, దేవుని మార్గాలను అడ్డుపరిచే విధానాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేనికి అనంటే అకోరు లోయలో అన్నటువంటి ఆ బాధలు ఉన్నాయే వాటిలో నుంచి తప్పించబడటానికి, వాటిలో నుంచి బయటపడటానికి, వాటిలో నుంచి దూరపరచబడటానికి మనం ఏం చేయాలంటే ఏమండి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. అందుకే చెప్తున్నాను, ప్రభు బలారాధన తీసుకునే వాళ్ళు శనివారం ఖచ్చితంగా రండి అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రేపటిని గురించి మనము పరిశుద్ధపరచుకోవాలి దేవునిలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమండి ఆ వాహనాలని నమ్మదగినవి కానప్పటికీ కూడా నమ్మదగినటువంటి దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా నీవు సురక్షితంగా వస్తావు, ఎక్కడికి వెళ్ళినా నీవు క్షేమకరంగా వస్తావు.
ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఏమని దేవుని వెంట పెట్టుకొని వెళుతున్నావు కాబట్టి ఏమని నీ గృహానికి నువ్వు చేర్చబడతావు. కారణం ఏంటంటే నీవు రేపటిని గూర్చి నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలట. బలలో పాలు పంపులు పొందేవాళ్ళు మన యొక్క విధానం ఏ విధంగా ఉందో కొన్ని సందర్భాలలో ఏమని మాట ద్వారా దేవునికి బాధకరమైనటువంటి విధానాల్లో నడిపించబడచ్చు. ఒకవేళ మనం నడిచే నడవడిక ద్వారా దేవుణ్ణి బాధ పెట్టామేమో, ఒకవేళ మనం మాట్లాడే మాట ద్వారా, ఒకవేళ మనం చూసే చూపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి బాధ పెట్టి మనం అటువంటి మార్గంలో నడిచామేమో. అందుకనే రేపటిని గూర్చి మనము ఏమండి పరిశుద్ధపరచుకోవాలట. రేపటి గురించి పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే మనము రేపటిని గురించి మనం పరిశుద్ధపరచుకుంటామో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు అర్థమైపోతుంది, నా తప్పులన్నీ దేవునికి దగ్గర ఒప్పుకున్నాను. నీ బాధ అంతా దేవునికి చెప్పుకున్నావు కాబట్టి, నీ బాధ అంతా యేసయ్య మీద మోపావు కాబట్టి, నీ యొక్క భారాన్ని దేవుడి మీద మోసావు కాబట్టి, మన పాప భారం అంతా దేవుడి మీద మోపాం కాబట్టి మన హృదయం ఏమవుతుందంటే తేలిక చేయబడుతుంది. తల్లి సాక్ష్యం చెప్తా ఉంది నాకు. ఆ చివరి కూర్చున్న తల్లి మోదీ సన్న వాళ్ళమ్మ, అయ్యా గుండె భారంతో చాలా బాధపడ్డాను, నొప్పితోటి నువ్వు ప్రార్థన చేసినాక నా గుండె తేలికైపోయింది అయ్యా అని చెప్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు ముట్టాడు. ఈ రోజున మీరందరూ లేచి ఎందుకు సాక్ష్యాలు చెప్తున్నారంటే దేవుడు చేసిన కార్యమును బట్టి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని బాగు చేసినటువంటి మార్గాలను బట్టి ఈ రోజున లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధానానికి వచ్చిన మనమే దేవుని సన్నిధిలో మన యొక్క మార్గాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. అందుకనే దావీదు అంటాడు, నేను పవిత్రుడు అగునట్లుగా హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అనగా దేవుని వాక్యంతో నన్ను కడుగు అని దేవుని సన్నిధిలో దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకుంటామో ఆ కోరు లోయ అనుభవాలు ఉన్నాయే, ఆ బాధ లోయలు ఆ యొక్క అనుభవాలు ఉన్నాయే, వాటిలో నుంచి నిన్ను దాటింప చేస్తాడు, వాటిలో నుంచి నిన్ను బయటపడవేస్తాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధానికి వచ్చిన మనమే దేవుని సన్నిధిలో పరిశోధించుకుంటున్నాం కాబట్టి. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ మీద ఉన్నటువంటి శాపం కొట్టివేయబడాలంటే, మీ మీద ఉన్నటువంటి పాపం కొట్టివేయబడాలంటే రేపటికి మీరు పరిశుద్ధపరచుకోనండి. పరిశుద్ధపరచుకున్నప్పుడు మన హృదయంలో తేలిక విధానాలు కనపడతాయి, భారం ఉండదు. దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ భారాన్నంతా దేవుని మీద మోపితే అప్పుడే నీ హృదయాన్ని తేలిక చేసి పంపిస్తాడు. వచ్చేటప్పుడు ఏదో ఒక భారంతో వస్తావు. అప్లోడ్ వస్తాడే, వాడికి ఎలా కట్టాలి అన్న భారంతో వస్తావు. రేపు నేను కోర్టు దగ్గరికి వెళ్ళాలని, ఏం చేయాలి, వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవే అని బాధతో నువ్వు వస్తావు. ఇంట్లో మా యజమానుడు మారు మనసు పొందలేదే, నా పరిస్థితి ఏంటి అని భారంతో వస్తావు. మందిరానికి వచ్చేటప్పుడు ఈ సంవత్సరం నా కుమార్తె వివాహం చేయాలి అన్నటువంటి బాధతో నువ్వు వస్తావు. ఈ సంవత్సరం నా యొక్క కుమారుడి వివాహం చేయాలి, ఏంటి చేతిలో చిల్లిగవ్వలేదే, నా పరిస్థితి ఏంటని బాధతో వచ్చినప్పుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యముతో నీతో మాట్లాడి నీ హృదయాన్ని తేలిక చేసి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి వాక్యమైనటువంటి దేవుడిని ఏం చేస్తాడంటే ధైర్యంతో పంపిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ధైర్యంతో పంపిస్తాడు. కారణం ఏంటంటే నీ భారము దేవుని మీద మోపాలి. అందుకనే ఆరాధనలో చెప్తుంటాను, మీ సమస్యలు ఏమైనా ఉంటే దేవునికి చెప్పుకోండి అని చెప్తుంటాను. మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు. మనుషులకు చెప్పుకుంటే హేళనకరంగా మాట్లాడతారు. మనుషుడు ఎవడు అంటే ఏమండి, నరము లేని నాలిక 4 రకాలుగా మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మో పలానోళ్ళు ఆ బాధ ఉందంట, పలాని సమస్యతో బాధపడుతున్నారంట అండి. ఏమండి తప్పెట తీసుకుని దండోర వేస్తారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నీ బాధను చెప్పుకుంటే నీ బాధలు తొలగించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చి నీ సమస్యను చెప్పుకుంటే నీ సమస్యను తొలగించగలిగిన దేవుడు ఆయన. అందుకనే రేపటి గురించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, పరిశుద్ధపరచుకోనండి. హోషేయ గ్రంథంలో ఒక మాటను చదివి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 15వ వాక్యం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆకోరు శ్రమ కలిగినటువంటి లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. చాలండి. ఆకోరు లోయను ఏం చేస్తున్నానంటే నిరీక్షణ ద్వారం. నిరీక్షణ అంటే ఏమండి, సంతోషం అనే ద్వారం. ఇప్పటి వరకు ఆకోరు లోయలో ఉన్నటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, వాటిని తొలగించి నిరీక్షణ ద్వారంగా చేస్తాను. నిరీక్షణ అంటే ఎదురు చూసే విధానం. ఇది ఇప్పటి వరకు నీ భారం ఉన్నదే దేవుడి మీద మోపిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంటికి వెళ్ళేటప్పుడు నిరీక్షణ ద్వారంగా చేస్తాడు, ఉల్లాసంతో పంపిస్తాడు. నీలో ఉన్నటువంటి బాధను కొట్టివేసి ఈ పునరుద్ధాన ఆరాధనలో నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆకోరు లోయలో అన్నటువంటి అనుభవాల్లో నువ్వు నడిపించబడుతున్నావేమో. ఆకోరు లోయ అనగా బాధాకరమైనటువంటి విధానాలు అని అర్థంగా చూపిస్తున్నాయి. నీ బాధ ఏంటో నా యేసయ్య మీద మోపు, నీ వ్యాధి ఏంటో యేసయ్య మీద మోపు, నీ కష్టం ఏంటో యేసయ్య మీద మోపు. దేవుడి మీద మోపగలిగితే ఆ భారాన్ని తొలగించి నిన్ను దేవుడు ప్రశాంతంగా ఇంటికి పంపునుగాక. దేవుడి లేఖనాలను దీవించి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత కానుకలు పట్టుకుందాం.